నమస్తే అండి. ఈ వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో చింతకాయల పప్పు. చింతకాయలు చూసారా చాలా ముదిరిపోయాయి కదా. ముందుగా ఒక అరపావు కందిబ్యాలు శుభ్రంగా కడిగి ఒక చెంబుడు నీళ్ళు కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా తొట్యాలు తుంచి శుభ్రంగా కడిగి చింతకాయలు కూడా ఒక గ్లాస్ నీళ్ళు పక్కన స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వెంటనే వేసేద్దామా అనుకొని చూసిన. శుభ్రంగా కడిగిన తర్వాత గ్యాస్ అయిపోయింది. నాకు కర్మ కాలింది. కట్టెల పొయ్యి మీద కంటిన్యూ చేసేసిన. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, కొన్ని మెంతులు అవన్నీ వేసి బాగా ఉడికిన తర్వాత పప్పు దించేసిన. ఇంకా చింతకాయలు కూడా ఉడికిపోయినాయి. ఏదైనా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ రుచే వేరు. కానీ ఇంకా తగినంత ఉప్పేసి ఇంకా పప్పు రాముకొని పక్కన పెట్టేసి ఇంకా చింతకాయలు కూడా రామేసి ఆ గుజ్జంతా పిప్పి పక్కన పెట్టేసి ఆ గుజ్జంతా వేసేసిన పప్పులో. తర్వాతకు ఇంకా చెరువు పెట్టేసి 2 చెంచాల నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు వేసి బాగా తర్వాత అయిన తర్వాత పప్పు వేసేసి ఉడికినిచ్చేసిన. ఇంకా అప్పడాలు అయితే